ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. శ్రీలత పుట్టినరోజు సందర్భంగా ఇక సీత అయితే శ్రీలతని ఒక ప్లేస్కి తీసుకుని వస్తాడు. అక్కడ ఆ చారిటబుల్ ట్రస్ట్ని చూసి ఒక్కసారిగా శ్రీలత షాక్ అయిపోతుంది. ఇక సీతకంతైతే, అమ్మా, నీ పుట్టినరోజు సందర్భంగా ఇదిగో నీ పేరు మీద ఈ చారిటబుల్ ట్రస్ట్ని ఓపెన్ చేశానని ఇక ఆ ట్రస్ట్ని చూపించి అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా శ్రీలతని పరిచయం చేస్తాడు. శ్రీలత గురించి, శ్రీలత ప్రేమ గురించి, శ్రీలత కడుపులో తను పుట్టనందుకు ఎంతగా కుమిలిపోతున్నాడో ఆ మాటలన్నింటినీ కూడా సీత ఇక తన మాటలతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తాడు. రామలక్ష్మి అయితే శ్రీలత దగ్గరకు వచ్చి, అత్తయ్య, చూశారు కదా ఆయనకి మీరంటే ఎంత ప్రేమో, ఇప్పటికైనా ఆయన ప్రేమని అర్థం చేసుకొని ఆయనకి ఏ హాని కలగనివ్వకండి అని చెప్పి రామలక్ష్మి చెబుతూ ఉంటే, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? సీత ప్రేమని అర్థం చేసుకునే కదా సీత కోసం నేను మారిపోయాను అని చెప్పి ఇక శ్రీలత అయితే తెగ నటించేస్తుంది. ఇదంతా అయిన తర్వాత శ్రీలత సందీప్తో, రే సందీప్, ఆ సీతకి రామలక్ష్మికి ఇక్కడే స్పాట్ పెట్టాలి, ఇంతకి నేను చెప్పిన పని ఏం చేశావు అని సందీప్ని అడగడంతో, అమ్మా, నేను కూడా అదే పనిలో ఉన్నాను. ఈరోజు ఎలా అయినా సరే సీత రామలక్ష్మిలిద్దరినీ కూడా చంపేస్తాను, అలాగే ఈ ఆస్తిని నా సొంతం చేసుకుంటాను అని చెప్పి సందీప్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా అట్నుంచి వెళ్తున్న ధన వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏంటి ఏదో చంపడం, ఆస్తి ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే, ఆస్తి లేకపోతే చచ్చిన మనిషితో సమానమని అమ్మ అంటుందని ఇంకా సందీప్ చెప్పిన మాటలకి ధన, అవును మీరన్నది నిజమే అత్తయ్య గారు, నోటికి ముమ్మాట్లు కరెక్ట్ చెప్పారు, ఆస్తి లేకపోతే చచ్చిన వాడితో సమానం అని చెప్పి ఇంకా ధన కూడా అంటూ ఉంటే, శ్రీలత, అందుకే మేము ఏం చేసినా సరే నువ్వు సైలెంట్గా చూసి చూడనట్టు ఊరుకోమని శ్రీలత ముందుగానే ధనకి చిన్న వార్నింగ్ లాగా ఇస్తుంది. ధన కూడా, సరే అత్తయ్య గారు, మీరు ఎలా చెప్తే అలానే చేస్తాను అని చెప్పి ఇంకా ధన శ్రీలతతో చెప్తుంది. ఇంతలో రామలక్ష్మి అయితే, అత్తయ్య గారు మీరు ఇక్కడున్నారా? మీకోసం అంతా వెతుకుతున్నాను, రండి, మీకోసం ఆయన అన్ని ఏర్పాట్లు చేసేశారు అని చెప్పడంతో, వస్తున్నాను అని చెప్పి శ్రీలత వెళ్తూ వెళ్తూ సందీప్ వైపు చూసి కళ్ళని సైగ చేస్తుంది. కళ్ళతో సైగ చేయడంతో సందీప్ కూడా సరే సరే అన్నట్టుగా తన మొబైల్ తీసుకుని పక్కకైతే వెళ్తాడు. ఇక ఇక్కడ చూస్తే సీత శ్రీలతని చూసి, అమ్మా, వచ్చేసావా? ఇదిగో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాను, నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు, నీ చేతుల మీదుగా వీళ్ళందరికీ బట్టలు పళ్ళు ఇవ్వాలి అని చెప్పడంతో దానికి శ్రీలత, నాన్న, నీలాంటి వాడు నా కడుపున పుట్టినందుకు ఎంతగానో బాధపడుతున్నాను, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, ఈ సంతోషంలో నేను కన్ను మూసినా పర్వాలేదు అని చెప్పి శ్రీలత అయితే తన వగలమారి మాటలతో సీతని మరింత మాయ చేస్తూ ఉంటుంది. సీత కూడా, అమ్మా, ఇంకెప్పుడు నీ నోటి నుంచి ఇట్లాంటి మాటలు రాకూడదు, రామ్మా రా అని చెప్పి ఇక శ్రీలతని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ బట్టల్ని పంచిపెడతాడు. పంచిపెట్టిన తర్వాత, అమ్మా, ఇంకొక పని ఉంది, దాన్ని కూడా నువ్వు పూర్తి చేయాలి అని చెప్పి ఇక శ్రీలతని తీసుకొని భోజనం దగ్గరికి వెళ్తాడు. అక్కడ లేని వాళ్ళందరికీ కూడా శ్రీలత పేరు మీద అన్నదానం చేస్తుంటారు. అది చూసిన శ్రీలత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నాన్న, సీత, ఏంటి ఇదంతా అని అంటుంటే, అవునమ్మా, ఈరోజు నీ పుట్టినరోజు వల్ల ఎంతోమందికి అన్నదానం చేయాలి, వాళ్ళందరూ కడుపు నిండా భోంచేసి నిన్ను ఆశీర్వదించి వెళ్ళాలి అని చెప్పి ఇక సీత అయితే శ్రీలత మీద తనకున్న ప్రేమని ఆ రకంగా చూపిస్తుంటాడు. ఇక్కడ చూస్తే సందీప్ ఎవరికో ఫోన్ చేసి, రేయ్, ఎక్కడ ఉన్నారా? ఇంకా రాలేదు, ఈరోజు ఎలా అయినా సరే ఆ సీతకి రామలక్ష్మికి ఇదే స్పాట్ అవ్వాలి, ఇక్కడే వాళ్ళని లేపేయాలి అని చెప్పి సందీప్ మాట్లాడుతూ ఉంటే సందీప్ మాటలకి ఒక్కసారిగా వెనక నుంచి వాళ్ళ తాతయ్య, రే సందీప్ అని అడగడంతో ఇక సందీప్, ఇదేంటి ఈ ముసలోడు ఇక్కడే ఉన్నాడా? చూసుకోకుండా అనవసరంగా రౌడీల దగ్గర ఏదేదో వాగేశాను, ఈ ముసలోడు
నా మాటలన్నీ వినేసుంటాడు అని భయపడుతూ తాతయ్య అని అడుగుతూ ఉంటే, ఏంట్రా ఏంట్రా నువ్వు చేసేది? నిన్ను తన సొంత తమ్ముడి కంటే కూడా ఎక్కువగా చూసుకునే సీతని, అలాగే ఎన్నోసార్లు ఎన్నో తప్పులు చేస్తున్న తల్లిలాగా క్షమించి నీ జీవితాన్ని నిలబెట్టిన రామలక్ష్మిని చంపాలని అనుకుంటున్నావా? అసలు అసలు ఇదంతా చేస్తుంది నువ్వేనా? ఎంత నటించావురా? మారిపోయినట్టు నటించి వెనుక నుంచి వాళ్ళ మీద ఇంత పెద్ద కుట్రని చేస్తావా? ఇప్పుడే వెళ్ళి సీతకి అన్ని విషయాలు చెప్పేస్తాను పద అని చెప్పి ఇక సందీప్ కాలర్ పట్టుకుంటుంటే, తాతయ్య వదులు వదులు అని చెప్పి ఇక తన చొక్కాన్ని ఇదిలించుకొని అక్కడే పక్కన ఉన్న ఒక పెద్ద కర్రని తీసుకుని పెద్దాయన తల మీద గట్టిగా కొడతాడు. ఇక పెద్దాయన అక్కడికక్కడే కుప్ప కూలిపోతాడు. ఇంతలో ఇదంతా చూసిన వల్లి వెళ్ళి శ్రీలత దగ్గరికి వెళ్ళి, అత్తయ్య మీరు త్వరగా రండి అని చెప్పి శ్రీలతని తీసుకుని అక్కడికి వస్తుంది. ఇంకా దాన అయితే అట్నుంచి వెళ్తూ సందీప్ చూసి పరిగెత్తుకుంటూ వచ్చి, సందీప్ ఏం చేస్తున్నావు? తాతయ్యనేంటి కొడుతున్నావు? తాతయ్య అని దగ్గరికి వెళ్తుంటే, ఏయ్ నీ కిందకే చెప్పాను కదా, డబ్బు కావాలన్నా ఆస్తి కావాలన్నా ఇట్లాంటివన్నీ చూసి చూడనట్టు ఊరుకొమ్మని అమ్మ నీతో ఇందాకే చెప్పింది, మర్చిపోయావా అని చెప్పి సందీప్ అయితే ఇక ధనకి చెప్పడంతో డబ్బు మీద వ్యామోహంతో ధన కూడా ఒక అడుగు వెనక్కి వేస్తాడు. ఇక శ్రీలత జరిగిందంతా చూసి, రే సందీప్ ఏం చేస్తున్నావురా? అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అని అంటుంటే ఒక్కసారిగా సందీప్, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఈ ముసలుడికి మనం వేసిన ప్లాన్ మొత్తం తెలిసిపోయింది. సీత దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పేస్తానని ఏదేదో మాట్లాడుతున్నాడు అని అంటుంటే, అలాంటివన్నీ వస్తాయని నాకు ముందే తెలుసు. నువ్వు ఏం చేయాలనుకున్నా సైలెంట్గా చేయమన్నాను. ఇలా అందరికీ తెలిసేలా కాదు. ఈ ముసలోడిని త్వరగా పని ముగించేయి అని అంటుంటే ఇక ఆ పెద్దాయన శ్రీలత మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. శ్రీలత నువ్వు కూడానా? నువ్వు మారిపోయినట్టు ఎన్ని రోజుల నుంచి నటించావా అని అంటుంటే, మరి ఏం చేయమంటావు మావయ్య? నీ మనవడు ఆస్తి మొత్తాన్ని ఇలా అనాథాశ్రమాలకి దాన ధర్మాలు చేస్తుంటే తర్వాత నేను నా కొడుకు రోడ్డు మీద ముష్టెత్తుకోవాలి. ఆస్తి కోసం ఇట్లాంటి పని చెయ్యక తప్పలేదు. అసలు ఇంటికి పెద్ద దిక్కుగా నువ్వు ఉంటావేమో అనుకున్నాను, కానీ సీతా రామలక్ష్మిల కంటే ముందుగానే నువ్వు నీ కొడుకు దగ్గరికి వెళ్ళిపోతావని అస్సలు అనుకోలేదు అని చెప్పి శ్రీలత అయితే ఇక పెద్ద ఆయనతో అంటుంది. ఒక్కసారిగా పెద్ద ఆయన, శ్రీలత నిన్ను వాడి కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నువ్వు ఇట్లాంటి తప్పు చేశావని సీతకి తెలిస్తే వాడికి అక్కడే గుండాకిపోతుంది అని అంటుంటే, పీడ పోతుంది. ఎలాగో సీతని చంపాలి అనుకుంటున్నావు, ఆ రకంగా అయినా సరే గుండాకి చేస్తే ఒక విధంగా ఆస్తి మొత్తం నా సొంతమవుతుంది అని చెప్పి ఇంకా శ్రీలత మాట్లాడుతూ, రే సందీప్ ఈ ముసలుడితో మాట్లాడి టైం వేస్ట్ చేసుకునే కంటే త్వరగా పని ముగించు. ఇంతకీ నువ్వు చెప్పిన రౌడీలు ఎక్కడ్రా అని అడగడంతో దానికి వెంటనే సందీప్, వస్తున్నారమ్మా, ఇదిగో దగ్గరలోనే ఉన్నారు అని అంటూ ఉంటే ఇక పక్క నుంచి ధన అయితే, అత్తయ్య గారు మీరు ఇందాక చంపడం గురించి మాట్లాడారు, అది ఇదేనా? అంటే అక్కని బావని చంపాలనుకుంటున్నారా అని అంటూ ఉంటే సందీప్ పక్క నుంచి, అవును అదే కదా అనుకుంటుంది. చూడు, సిరిని పెళ్లి చేసుకోవడం వల్ల నిన్ను ఏం చెయ్యలేకపోతున్నాం, అలాగే నువ్వు చేసిన తప్పులని కూడా సమర్థిస్తున్నామంటే అది కేవలం నువ్వు సిరికి భర్త కావడం వల్ల. నువ్వు ఈ ఆస్తిని అనుభవించాలన్నా నీకు కావలసిన డబ్బు
రావాలన్నా నువ్వు మాతో చేతులు కలిపి తీరాల్సిందే. ఈ విషయాన్ని పొరపాటున మీ అక్క మీద ప్రేమతో రామలక్ష్మికి చెప్పావంటే వాళ్ళతో పాటు నువ్వు కూడా చస్తావు అని చెప్తుంటే ఇంకా ధన అయితే లేదు లేదు నేనెవ్వరికీ చెప్పను, మీరు ఎలా చెప్తే అలానే వింటాను అని చెప్పి ధన అయితే వాళ్ళతో మాట్లాడుతుంటాడు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే అనుకోకుండా ఫోన్ మాట్లాడుతూ అదే ప్లేస్కి వచ్చి జరిగిందంతా చూసి విన్న తర్వాత సీత అక్కడికక్కడే కుప్ప కూలిపోతాడు. సీతని వెతుక్కుంటూ వచ్చిన రామలక్ష్మి తాతయ్య గారిని అట్లాంటి పరిస్థితుల్లో చూసి పరిగెత్తుకుంటూ తాతయ్యని చంపబోతున్న సందీప్ చంప పగల కొడుతుంది. సందీప్ రామలక్ష్మిని చూసి వెంటనే భయపడతాడు. ఇక శ్రీలత అయితే చావుని వెతుక్కుంటూ నీ అంతటి నువ్వే వచ్చావు. రేయ్ సందీప్, ఆ ముసలుడితో పాటు దేన్ని కూడా చంపేరా, కనీసం సీతని చంపడానికి మనకిక ఎట్లాంటి అడ్డు ఉండదు అని అంటుంటే ధన అని ధనాన్ని పిలవడంతో ఇక ధన వెళ్ళి రామలక్ష్మిని పట్టుకుంటాడు. రామలక్ష్మి ధనాన్ని చూసి రే ధన, నువ్వు కూడా వీళ్ళతో చేతులు కలిపి అక్కనైనా నన్ను చంపాలనుకుంటున్నావా అని అంటుంటే అక్క ఏం చేయమంటావక్క, ఎన్ని రోజులు డబ్బు ఆస్తి కోసం పిచ్చివాడిలాగా తిరగని చోటు లేదు, చెయ్యని మోసమూ లేదు. అలాగే బావని ఎన్నోసార్లు బ్రతమలాడాను, కానీ బావ ఏ రోజు కూడా నన్ను నమ్మలేదు. ఈరోజు వీళ్ళందరూ నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు, అందుకే తప్పైనా చేయవలసి వస్తుంది అని చెప్పి ధన అయితే రామలక్ష్మిని పట్టుకుంటాడు. ఇంకా సీత పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి సందీప్ని అలాగే ధనాని గట్టిగా తంతారు. ఇంకా సందీప్ పెట్టిన రౌడీలు కూడా వాళ్ళని చుట్టుముడతారు. సందీప్ పెట్టిన రౌడీలు సీతని అలాగే రామలక్ష్మిని అటాక్ చేస్తుంటే ఇక వాళ్ళందరినీ సీత కొట్టేస్తూ శ్రీలత దగ్గరికి వస్తాడు. అమ్మా, నిన్ను నా కన్న తల్లి కంటే ఎక్కువ అనుకున్నాను, నువ్వు ఆ దేవుడిచ్చిన తల్లి అనుకున్నాను, కానీ నువ్వు ఈరోజు ఈ ఆస్తి కోసం నన్ను చంపాలనుకుంటున్నావు. నాకు ఒక్క మాట చెప్పుండాల్సింది, రే సీత, నాకు ఈ ఆస్తి కావాలిరా అని ఈ ఆస్తి మొత్తం నీ పేరుకు రాసి కట్టు బట్టలతో ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేవాడిని. ఎందుకమ్మా, ఎందుకు ఇట్లాంటి తప్పు చేస్తున్నావు అని చెప్పి ఇంకా సీత శ్రీలతతో ప్రేమగానే మాట్లాడుతుంటాడు. కానీ సీత మాటలకి శ్రీలత చూడు సీత, అసలు మీ నాన్నని పెళ్లి చేసుకుందే ఈ ఆస్తి కోసం. మీ నాన్నకి నా గురించి నిజం తెలిసింది కాబట్టి మీ నాన్న చచ్చిపోయాడు. ఇక నువ్వు ఈ ఆస్తిని నా పేరు అడ్డం పెట్టుకుని ఇలా దాన ధర్మాలు చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటా అనుకుంటున్నావు? ఈ ఆస్తి నా కొడుకు సొంతం, ఈ ఆస్తి నాకు కావాలి. మరి కావాలంటే నువ్వు చచ్చిపోవాలి కదా, అందుకే చచ్చిపో అని చెప్పి శ్రీలత అయితే సీతని వెనక్కి నెడుతుంది. ఒక్కసారిగా రౌడీలందరూ సీతని చుట్టుముట్టి సీతని గట్టిగా కొడతారు. ఇక రామలక్ష్మి చీర బిగించి కర్ర తీసుకుని రౌడీలందరినీ కొడుతుంది. రౌడీలందరినీ చిత్తకొట్టి సీతని పట్టుకుంటుంది. సీత తలకైతే బలంగా గాయం తగులుతుంది. సీత అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఇంకా వెంటనే సిరి తాతయ్య గారు అన్నయ్య అని చెప్పి సీత దగ్గరికి వెళ్తారు. రామలక్ష్మి రౌడీలందరినీ కొట్టి శ్రీలత దగ్గరికి వస్తుంది. ఛీ, నువ్వసలు ఆడదానివేనా? నిన్ను ఆయన ఒక దేవతలాగా కొలిచారు, నిన్ను తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నారు. కనీసం నీకు జాలి కూడా లేదు. నీలాంటి దాంతో ఇంకా మాట్లాడడం అనవసరం అని చెప్పి ఇంకా శ్రీలత మీద ఉమ్మేసి రామలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంతసేపటి తర్వాత పోలీసులు కూడా అక్కడికి చుట్టుముడతారు. రామలక్ష్మి సందీప్, శ్రీలత అలాగే వల్లీలని అరెస్ట్ చేపిస్తుంది. ఇక ధన అయితే అక్క నన్ను క్షమించక్క, నేను డబ్బు మైకంలో పడి ఏం చేస్తున్నానో తెలియక చాలా పెద్ద తప్పు చేశానక్క, అక్క నన్ను క్షమించక్క,
పోలీసులు అరెస్ట్ చేస్తే నా కెరియర్ పాడవుతుందక్క అక్క అని అంటుంటే, ఛీ వదలరా వదులు, అక్క జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు. లేదు లేదు, నా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు. ఇంకా నీలాంటి వాణ్ణి నమ్మలేను. ఇన్స్పెక్టర్, వీణ్ణి కూడా అరెస్ట్ చేయండి అని చెప్పి రామలక్ష్మి అయితే ఇక ధనాన్ని కూడా పోలీసులకి అప్పగిస్తుంది. సీత దగ్గరికి వెళ్ళి ఏవండి ఏవండి అని చెప్పి సీతని లేపుతూ ఉంటే సీత చిన్నగా కళ్ళు తెరిచి, రామలక్ష్మి, నువ్వు ఎన్నోసార్లు మా అమ్మ గురించి చెప్పిన మాటల్ని కొట్టి పడేశాను. నిన్నే తప్పు పట్టాను. నా వల్ల నిన్ను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించు రామలక్ష్మి అని చెప్పి సీత అయితే రామలక్ష్మికి క్షమాపణలు చెప్తాడు. అలాగే పెద్ద ఆయన కూడా, సీత, ఈ రోజు నుంచి ఆ దేవుడు నీకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఇప్పటి నుంచైనా రామలక్ష్మితో సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక పెద్ద ఆయన సీతకి చెప్పడంతో సీత ఆ మాటలకి రామలక్ష్మిని దగ్గరికి తీసుకుంటుంది. ఇంకా రానున్న ఎపిసోడ్స్లో సీత రామలక్ష్మిల కథ ఎటువైపు మలుపు తిరగబోతుంది? శ్రీలత మారిపోయానంటూ మళ్ళీ మరొక కొత్త ప్లాన్తో రాబోతుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు